హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఓటింగ్ లో టాప్ ఎవరు? నిఖిల్ ఫస్ట్ నుంచి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ అనేది ఉంది. అయితే గౌతమ్ నుంచి మాత్రం ఒక గట్టి పోటీ అనేది వస్తుంది. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఒక పోటీ అనేది జరుగుతుంది ఇద్దరి మధ్యలో. గత సీజన్స్ లో ఎప్పుడు ఇలాగ లేదు, సీజన్ 1 లో తప్ప. ఆ రేంజ్ లో ఓటింగ్ అనేది జరుగుతుంది. బాగా అంటే బాగా మొన్న జరిగిన వాదన ఏదైతే ఉందో ఆ వాదన వల్ల ఇంకా ఈ ఓటింగ్ పై ప్రభావితం జరుగుతుంది. ఆ పర్సంటేజ్ మీద అది ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. దట్టు ఏంటంటే ఈసారి రోహిణి కూడా ఉండడం అనేది, రోహిణి ఫ్యాన్స్ కూడా రోహిణి గేమ్ని బట్టి లైక్ చేస్తూ ఓటేయడం, సో రోహిణి గ్రాఫ్ కూడా పెంచుకుంటూ పోవడం మెల్లగా ఇది కూడా జరుగుతుంది. సో దీంతో విష్ణు ఫ్యాన్స్ విష్ణు గేస్తున్నారు. సో విష్ణు ఫ్యాన్స్ని విష్ణుని కాపాడుకోవాలనుకుంటున్నారు టాప్ 5లో. అలాగే మరోపక్క నబీల్ ఫ్యాన్ బేస్డ్ కూడా మామూలుగా లేదు. నబీల్ కూడా అంటే ఈ గందరగోళం ఏంటి అసలు? టాప్లో ఎవరున్నారు? ఒక్కొక్క సైట్లో ఒక్కొక్కరు చూపెడుతున్నారు, ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క బాటం ఉంటున్నారు. మీకు చాలా గందరగోళంగా ఉంది కాబట్టి ఎక్కడ ఏది కూడా నమ్మొద్దు. అందుకే టైటిల్ అలా పెట్టా. పోలింగ్ సైట్స్ ఏది కూడా మీరు కన్సిడర్ చేయదు. ఓవరాల్ ఓటింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది నేను కలెక్ట్ చేస్తాను, నా దగ్గర ఉంటుంది. ఎనాలిటికల్ రిపోర్ట్ గందరగోళాలు చాలా ఉన్నాయి. నేను మీకోసం ఒక ఎనాలిటికల్ రిపోర్ట్ ఎప్పుడు కూడా తయారు చేస్తుంటా. ఫస్ట్ డే 1 ఓటింగ్ మీకు చెప్పబోతున్నాను. దానికంటే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంది. ఎందుకంటే వార్తలు తెలుసుకోవడానికి చాలా మ్యాగజైన్స్ ఉంటాయి, అలాగే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, చాలా ఛానల్స్ కూడా ఉన్నాయి. ఎన్ని ఛానల్స్కి వెళ్ళినా ఏదైనా పూర్తిగా షార్ట్ అండ్ స్వీట్ సమాచారం అనేది తెలియదు మీకు. సో దీనికి ఒక్కటే పరిష్కారం ఏంటంటే బ్రేకింగ్ నౌ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి ఉండాల్సిన యాప్ ఇది. సో ఈ యాప్లో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాయిస్ వినొచ్చు, అలాగే చదవచ్చు, అలాగే చూడొచ్చు. సో 3 ఆప్షన్స్ ఒకే యాప్లో ఉన్నాయంటే అది సూపర్ అనుకోవాలి. ఏం లేదు, సింపుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. సో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్ చూసుకోండి. తాజా వార్తలు చదవచ్చు, వినొచ్చు, చూడొచ్చు. అరచేతిలో అఖండ విశ్వం అనమాట దీని క్యాప్షన్. సో కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు బెస్ట్ యాప్ అవుతుంది. సో నెక్స్ట్ మన ఓటింగ్లో టాప్ ఎవరు అనేది మాట్లాడుకుందాం. ఓటింగ్లో గౌతమ, నిఖిల చాలా మందికి ఉంది టాప్ అనేది. నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం మాత్రమే చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా సార్, మీరు ఒకళ్ళకే చెప్పకండి అనద్దు. నిఖిల్ టాప్లో ఉన్నాడు 25%. పక్కా రాసుకోండి, డౌట్ లేదు. ఎందుకంటే నేను అంతా క్యాల్కులేట్ చేసే ఆల్మోస్ట్ అఫీషియల్ ఓటింగ్కి దగ్గర ఉంటుంది ఇది. అందులో ఎలాంటి సందేహం లేదు. నిఖిల్ టాప్ 1లో 25% ఆల్మోస్ట్. అంటే ఇంకా డిస్మల్స్ తీయలేదు. ఏంది ఫస్ట్ డే ఓటింగ్ కదా. సో మీకు మామూలుగా చెప్తున్నా, నైట్ మొత్తం కలెక్ట్ చేసుకుని 2 o'clock అయింది. సో అందుకే మార్నింగ్ ఈ వీడియో లేట్ అవుతుంది. సో 25% ఓటింగ్లో నిఖిల్ ఉన్నాడు. ఆ తర్వాత గౌతమ్ 22%తో ఉన్నాడు. సో గౌతమ్ కూడా ఏం తక్కువేం లేదు. లాస్ట్ టైం కంటే 2% పెరిగింది చూడండి. సో నిఖిల్కి కూడా పెరిగింది చూడండి. లాస్ట్ టైం కంటే 1-2% పెరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా 3% తేడా ఉంది ఫస్ట్ డేలో. సెకండ్ డేలో మారచ్చు, ముందుకెళ్ళిపోవచ్చు గౌతమ్. సో లేదంటే కింద ఉన్న వాళ్ళు ఎవరైనా టాప్కి వచ్చేయచ్చు ఓటింగ్ పర్సంటేజ్ తెలుసుకుని. సో పర్ఫెక్ట్ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఓటింగ్ ఇదే. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది. చాలామంది నబీల్ అనుకుంటున్నారు, నబీల్ కాదు. విష్ణుప్రియ అనుకున్నారు, విష్ణుప్రియ కాదు. ప్రేరణ పర్సంటేజ్ చూడండి 16% అంటే నాట్ ఏ జోక్. ఆల్మోస్ట్ 20కి పరుగులు పెడుతుంది అనుకోండి. ఇంకా 16+ ఉంది. నేను ఇంకా తక్కువ చేసి 16 రౌండప్ చేసిన. సో 16% వరకు ఓటింగ్ని ప్రభావితం చేసి ప్రేరణ ఓట్ అప్పీల్ తనకి ఫస్టే రావడం అనేది తనకి ప్లస్ అయిందనమాట. వాట్ ఎవర్ ఆ గేమ్లో ఏదైతే టవర్ కాపాడుకుందో, ఆ తర్వాత ఏదైతే టిక్ టాక్ అనే ఒక గేమ్ ఆడారో ఆ గేమ్లో గెలిచి ప్రేరణ ఓట్ అప్పీల్ చేసుకోవడం, ప్రేరణకి ఒక ఓట్ అనేది టక్ మని తీసుకున్నారు, హాట్స్టార్ తీసుకున్నారు, ఓట్ వేస్తారు. సో దానివల్ల కొద్దిగా పర్సంటేజ్ పెరిగింది. అలాగే అన్అఫీషియల్ సైట్స్లో కూడా ప్రేరణకి కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ముఖ్యంగా యూట్యూబ్ పోల్స్లో ప్రేరణకి చాలా పర్సంటేజ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ 14%తో ఉంది. విష్ణుప్రియ కూడా
మ్యాక్సిమం సేఫ్ జోన్లో ఉండేలా కనపడుతోంది. ఫస్ట్ డే ఓటింగ్ ప్రకారమే చెప్తున్నా, నేను వేరే వెళ్తున్నా. ఫస్ట్ డే ఓటింగ్ ప్రకారం విష్ణుప్రియ కూడా సేఫ్ జోన్లోనే కనపడుతోంది. మరి ఎవరు డేంజర్ జోను? బాటంలో ఇద్దరు ఉన్నారు, అవినాష్ లేడు కదా. సో నబీల్ ఇంకా రోహిణి, రోహిణి ఆల్మోస్ట్ ఈక్వల్ పర్సెంట్ ఉంది ఇద్దరికి. 12% నబీల్ ఉంటే 11% రోహిణి ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఈయన 12.5 అట్లా కొంచెం పెరిగినా, ఈమె 11.5 పెరిగినా పైన వాళ్ళకి తగ్గుతుంది అనమాట. సో నేను ఓవరాల్గా రౌండప్ చేసిన. సో ఈ రౌండప్లో 12% మాత్రమే నబీల్ ఉన్నాడు. సో దిగచ్చు, పైకి ఎక్కొచ్చు. ఎందుకు అంటే నబీల్కి నిన్నటి ఎపిసోడ్ బాగా ప్లస్ అవుతుంది. ఏదైతే లాజిక్ వర్కౌట్ చేశాడో, అవినాష్తో మాట్లాడాడో, రోహిణి అంతకు ముందు వరకు కొంచెం వాళ్ళని కొంచెం సపోర్ట్ చేసుకుంటూ, వాళ్ళకి కొంచెం ఊతం ఇచ్చుకుంటూ, నబీల్ అటు సైడ్ అంటే ఓజీ క్లాన్ కాకుండా పక్కకి వెళ్ళిపోయినప్పుడు, బీబీ క్లాన్ అయినప్పుడు అవినాష్, రోహిణి వీళ్ళతో కూడా ఉన్నాడు. బట్ వాట్ ఎవర్ గౌతమ్ విషయంలో తను రియలైజ్ అయ్యి గౌతమ్ని మళ్ళీ తన బడ్డీగా చేసుకున్నాడు, పేరుగా చేసుకున్నాడు. అక్కడ కొద్దిగా ఎలివేషన్ వచ్చింది. దానికంటే ముందు తేజాని మీరు సెలెక్ట్ చేయడం 4th కంటెండర్గా తప్పు. మీరు డైరెక్ట్ కంటెండర్ని చేశారు, ఛాలెంజర్ని కాదు. ఛాలెంజర్గా అందరికీ 2 అవకాశాలు వచ్చాయి. ఛాలెంజర్గా తేజకు కూడా ఒక అవకాశం వచ్చింది, కానీ తేజాని మీరు కంటెండర్ చేశారు. 2 అవకాశాలు వచ్చి బాగా సెకండ్ లిస్ట్ వెళ్ళిన వాళ్ళకి కదా మీరు సెలెక్ట్ చేయాలని ఇంత క్లియర్గా విడమర్చి మరీ లైవ్లో చెప్పాడు. సో అంతకు ముందు కూడా చెప్పాడు. ఇక్కడ ఏంటంటే అవినాష్ కొంచెం ఎదురు తిరిగి మాట్లాడడం నబీల్కి కొద్దిగా ప్లస్ అయింది. సో నబీల్కి అయితే ఓటింగ్ ఈరోజు అంటే సెకండ్ డే పెరిగే అవకాశం ఉంది. సెకండ్ డే ఓటింగ్ రేపు చెప్పుకుందాం. ఇక్కడ క్లియర్గా డేంజర్ జోన్లో ఉంది మాత్రం నబీలే, ఇంకా రోహిణి ఇద్దరే. అయితే ఇక్కడ చూడండి, నబీల్ ఒకవేళ ఈరోజు ఓటింగ్ శాతం పెంచుకుంటే విష్ణుప్రియను ఓవర్టేక్ చేసి వెళ్తాడా? వెళ్ళే ఛాన్స్ ఉంది. 2% తేడా కాబట్టి ఖచ్చితంగా వెళ్ళే ఛాన్స్ ఉంది. అయితే విష్ణుప్రియని ఓవర్టేక్ చేసి వెళ్తే, విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా వేస్తూ ఉంటారు కదా, మరి విష్ణుప్రియ గ్రాఫ్ కొద్దిగా పడాలి. మరి అలా పడుతుందా? సో నిన్న ఎపిసోడ్ నబీల్కి అయితే కొద్దిగా ప్లస్ అయింది. ఇక విష్ణుప్రియని ఫినాలే వరకు తీసుకువెళ్ళాలి అనుకుంటే, బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి స్కెచ్ వేస్తే రోహిణి లేదా నబీల్ ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేసి పంపించేస్తారు. సో నాకు తెలిసి రోహిణిని ఎలిమినేట్ చేసి పంపించేస్తారు. ఏది టాప్ 3 కథపరు కాబట్టి, ఏది నిఖిల్, గౌతమ్, ప్రేరణ వీళ్ళ కథపరు కాబట్టి, అవినాష్ కూడా ఉంటాడు కాబట్టి 4 ఉంటారు. సో ఒకటే ఛాన్స్ ఉంది, వీళ్ళందరిలో ఒకటే ఛాన్స్. ఏదైనా విష్ణుప్రియని తీసుకెళ్ళి పెడతారా, ముద్దు బిడ్డని, నబీల్ని పెడతారా, రోహిణిని పెడతారా? సో ఇదే ఛాన్స్ ఉంది, ఇంతకు మించి ఛాన్స్ లేదు. ఈ ముగ్గురులోనే టాప్ 5 ఛాన్స్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఈ ముగ్గురులోనే టాప్ 5 ఛాన్స్. ఒకవేళ బిగ్ బాస్ తన ముద్దు బిడ్డ కాబట్టి విష్ణుప్రియని పెడితే వీళ్ళిద్దరిని పంపించేయాలి, 100% పంపించేయాలి. ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ భాగంలో ఉంటే రోహిణి అండ్ నబీల్ ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సులు అయితే కనపడుతున్నాయి. అంటే టాప్ 6 ఉంటారా ఈసారి, టాప్ 5 ఉంటారా అనేది కూడా చూడాలి. ఒకవేళ టాప్ 6 ఉన్నారనుకోండి, డబుల్ ఎలిమినేషన్ ఉండదు, అప్పుడు నబీల్ ఉంటాడు, రోహిణి వెళ్ళిపోతుంది. సో లేదు, డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం రోహిణి, నబీల్ ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. అప్పుడు నబీల్కి డేంజర్ బెల్సే. నబీల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కాపాడుకోండి. అలాగే రోహిణి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రోహిణి ఫ్యాన్స్ కూడా కాపాడుకోండి. లాస్ట్ ఫినాలే ఒక్కడుగు దూరంలో వెళ్ళిపోతారనమాట. అంటే విష్ణు కోసం ఎవరో ఒక ఇద్దరిని బలి చేసేస్తారు టాప్ 6 అయితే మాత్రం. లేదా మిడ్ వీక్ ఓటింగ్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్, లాస్ట్ ఫినాలే వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకరిని పంపితే అప్పుడు టాప్ 5 అవుతారు. సో మీ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి, సో రోహిణి వెళ్తుందా, లేదా నబీల్ వెళ్తాడా, లేదా విష్ణుప్రియని పంపించేస్తారా ఒకవేళ నబీల్ ఓవర్టేక్ చేసి వెళ్తే? సో ఇదంతా కూడా రేపు సెకండ్ డే ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత మనం సూపర్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. ఇది నా దగ్గర ఉన్న రిపోర్ట్ అయితే ఇది. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.